కానీ ఇవాళ కనీసం ఒక్క ఆరుడేను మాట్లాడడం కోసం మనం తిప్పలపడుతూ ఉన్నాం. ఒక చిన్న సమస్యలను కూడా మనం పరిష్కరించలేకపోతూ ఉన్నామంటే ఇవాళ నాయకత్వాలలో వైఫల్యం ఉన్నది. ఆ నాయకత్వాలను సరైనటువంటి క్రమంలో నడిపించేటువంటి ఒక చురుకైన చైతన్యవంతమైనటువంటి కార్యకర్తలు లేకపోవడం, ఆ నిర్మాణాలు లేకపోవడం వరకు కూడా ఒక రకమైనటువంటి ఒక అస్థిరత, ఒక నిశ్శబ్దమైనటువంటి నిలకలి ఉన్నది. దాన్ని ఇవాళ ఛేదించాల్సినటువంటి మనం సభ్యత్వానికి వెళ్తాం. నిజంగా ఇవాళ మనకు 600 700 ఇవాళ మనకు అంత సభ్యత్వం ఉంది, అంత పీపీటీఎం బలమే అయినప్పుడు ఇవాళ మనం ఉద్యమాలు చేస్తే 50 మంది 100 మంది 200 మంది వరకే ఎందుకు రావాలుతా ఉన్నారు? ఇవాళ నిర్మాణపరంగా ఇవాళ ఒకటి క్రియాశీలకంగా ఉండేటువంటి సభ్యులు ఒక రకమైనటువంటి వాళ్ళు. ఆ సభ్యులు ఇవాళ సంస్థ ఇచ్చేటువంటి పిలుపును ఎవరు పిలిచినా పిలవకపోయినా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి సభ్యులు క్రియాశీలకమైనటువంటి సభ్యులు. రెండవ రకమైనటువంటి సభ్యులు ఫాలోవర్స్ ఉంటారు. అంటే తప్పనిసరిగా మా సార్ పోతా ఉన్నాడు కాబట్టి నేను మా సారి పడి పోవాలి, లేదా నాకు మిత్రుడు ఉన్నాడు, దగ్గర స్నేహితుడు ఉన్నాడు, ఏ సంఘం అన్నా స్కూళ్ళలో ప్రేరణివ్వండి. ఆ సంఘం వచ్చి సభ్యత్వ పుస్తకం పెట్టడంతో సభ్యత్వం రాయడం, సంతకం పెట్టడం, దేవుడు మిత్రులు వేయడం. ఆ సంఘ నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, వాళ్ళ విద్యారంగంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఉపాధ్యాయ సమస్యలు ఎందుకు పరిష్కారం కావాలి, పరిష్కారం కావడానికి నువ్వు ఏం చేస్తున్నావు, నీ సంఘం ఏం చేస్తుంది అనేటువంటి ఎలాంటి ప్రశ్నలు లేకుండా కేవలం నేను నన్నబోయిన తిరుపతి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇలా హన్మకొండ జిల్లాలో ఉపాధ్యాయుల అధ్యయన తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాబోయేటువంటి కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులను మరింత చైతన్యవంతం చేయడం కోసము మన రాష్ట్ర జిల్లా స్థాయిలో అధ్యయన తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మొత్తం విద్యారంగాన్ని విధ్వంసం చేసింది. ఆ ప్రభుత్వాన్ని కాదు అని మరొక ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలుగా ఉపాధ్యాయులుగా కోరి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా విద్యారంగానికి సంబంధించి గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న బెంగళూరులో ది హిందూ పత్రిక నిర్వహించినటువంటి సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 27,000 ప్రభుత్వ పాఠశాలలను కేవలము 4,000 పాఠశాలను కుదిస్తామని, 23,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తామని కాల నిర్విద్వంగా చెప్పడం అనేటువంటి దాన్ని డిపిటిఎం పరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళ మూతబడినటువంటి ప్రతి పాఠశాలను కూడా తెరిపిస్తామని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాఠశాల ఉండాలని వాళ్ళు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళ పాఠశాలను తెరిపించి ప్రజలందరికీ కూడా విద్యను అందుబాటులో ఉంచి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పాఠశాలను మూసివేసి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను పెంచి పోషించడం అనేటువంటిది ఇది సరైనటువంటి కార్యక్రమం కాదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. వాళ్ళ స్వయంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వ పాఠశాలను కాదు అని ప్రైవేటు పాఠశాలల యొక్క ప్రారంభోత్సవానికి వెళ్ళి చేయడం అంటేనే ఈ ప్రభుత్వ పాలకుల యొక్క లక్ష్యం అర్థమవుతా ఉన్నది. ఇవాళ దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, వాళ్ళ ఉపాధ్యాయులందరూ కూడా, విద్యాభిమానులందరూ కూడా వాళ్ళ ఈ ప్రభుత్వ విద్యను కాపాడడం కోసం వాళ్ళ పాలకులకు వ్యతిరేకంగా వాళ్ళ ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కామన్ స్కూల్ విద్యా విధానం మాత్రమే, ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం మాత్రమే ఈ సమాజంలో ఉన్న అంతరాలను పోగొట్టి ఒక సమాజానికి ఏర్పాటుకు దారితీస్తుంది అని కామన్ స్కూల్ విద్యా విధానం అమలు కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పీపీటీఎఫ్ పరంగా కోరుతా ఉన్నాం.